శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో రాహుగ్రహం 3వ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడు? సాధారణంగా రాహువు విదేశీ అవకాశాలు కల్పిస్తాడు అని చెప్తాడు. అలాంటిది 3వ భావంలో ఉంటే, థర్డ్ హౌస్లో, తృతీయంలో విదేశీ అవకాశాలు ఇస్తాడా? అసలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు 3వ భావం నుంచి ఏం తెలుసుకోవచ్చు అంటే, తక్కువ దూరం చేసేటువంటి ప్రయాణాలు, తక్కువ కాలం చేసేటువంటి ప్రయాణాలు అంటే ఫ్రీక్వెంట్ డ్యూరేషన్ ట్రావెల్, షార్ట్ డ్యూరేషన్ ట్రావెల్స్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్, ఫ్రీక్వెంట్ ట్రావెల్స్, ఇలాంటివన్నీ 3వ భావం నుంచి తెలుసుకోవచ్చు. అంటే తక్కువ దూరం ప్రయాణం చేసేటటువంటి, తక్కువ కాలం ప్రయాణం చేసేటంటే 1-2 నెలలకు ఏదైనా ప్రయాణం చేసి ఒక ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్ళడము, లేదా తక్కువ దూరం ప్రయాణం చేసి అక్కడ ఏదైనా ఒక కార్యక్రమం కోసం వెళ్ళడం, ఇలాంటివన్నీ 3వ భావం నుంచి తెలుసుకోవచ్చు. సో రాహువు కనుక 3వ భావంలో ఉంటే సాధారణంగా ఒక ప్రాజెక్ట్ పని కోసము వేరే దేశం వెళ్ళి ఒక 3 నెలలు, 3 వారాలు, 6 వారాలు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రాహువు 3వ భావంలో కనుక ఉంటే ఒక ప్రాజెక్ట్ పని మీద విదేశాలకు వెళ్తాడు, ఫారిన్కి వెళ్తాడు. 1 వారమో, 2 వారాలు, 3 వారాలు ఉండి ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు. ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి, ఫ్రీక్వెంట్గా కూడా జరుగుతూ ఉంటాయి. రాహు 3వ భావంలో ఉంటే అది ఎక్కువగా రాహు మహాదశలో జరుగుతూ ఉంటుంది. అటువంటివన్నీ ఎక్కువగా రాహు మహాదశలో జరుగుతుంది. అంతేకాకుండా 3వ భావంలో ఉండే రాహువు 9వ భావాన్ని చూస్తారు కాబట్టి విద్య కోసం కూడా ఫారిన్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో రాహు 3వ భావంలో ఉంటే ఫారిన్ కంట్రీకి వెళ్ళడం లేదా పర రాష్ట్రాలకు వెళ్ళడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పర రాష్ట్రాలకి అది ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే, ముఖ్యంగా రాహువు కనుక 3వ భావంలో ఉండి అవి వాయుతత్వ రాశులు కనుక అయితే, రాహువు 3వ భావంలో ఉండి అవి వాయుతత్వ రాశులు కనుక అయితే అప్పుడు విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా 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 ఎక్కువగా ఉంటుంది. వాయుతత్వ రాశులు అంటే ఏవి? మిథునము, తుల, కుంభము, ఇవి వాయుతత్వ రాశులు. ఎక్కువగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు. వాయువు అంటే ఏంటి? ఆకాశ మార్గంలో వెళ్ళడం, ఎయిర్లో జర్నీ అంటే ఏం చేస్తుంటాము? ఆకాశ మార్గం అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళేటటువంటిది. సాధారణంగా వాయుతత్వ రాశుల్లో ఎక్కువగా రాహువు కనుక 3వ భావంలో ఉంటే ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అదే రాహువు 3వ భావంలో ఉండి అవి జలతత్వ రాశులు అయితే విదేశాలకు వెళ్ళడం లేదా ఎక్కువగా పరరాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. విదేశాల కంటే కూడా పరరాష్ట్రాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రాహు 3వ భావంలో ఉండేది జలతత్వ రాశులు అయితే. జలతత్వ రాశులు అంటే ఏవి? కర్కాటకం, వృశ్చికం, మీనం, ఈ 3 జలతత్వ రాశులు. కర్కాటకం, వృశ్చికం, మీనం అన్నట్టు ఉంటుంది జలతత్వ రాశులు. ఇక్కడ కనుక రాహు ఉంటే అది 3వ భావం అయితే పరరాష్ట్రాలకు అంటే ఆంధ్రాలోనూ పుట్టిన వ్యక్తి ఢిల్లీకో, ముంబైకో, పూణేకో వెళ్ళి ఉద్యోగం చేయడము, ఢిల్లీలో ఉన్న మనిషి హైదరాబాద్కి వచ్చి ఉద్యోగం చేయడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జలతత్వ రాశుల్లో రాహు కనుకుంటే అది ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్ ట్రావెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ 3వ భావము కమ్యూనికేషన్ కూడా చూపిస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్, అందుకే రాహువు కనుక 3వ భావంలో ఉంటే ఆన్లైన్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్పడము, ఆన్లైన్లో మార్కెటింగ్ చేయడం, వాళ్ళ దగ్గర కొంత సరుకు ఉంటుంది, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఆన్లైన్లో పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు. రాహువు కనుక 3వ భావంలో ఉంటే ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళాలి, పరరాష్ట్రాలకు వెళ్తారు అని ఏం లేదు. కొంతమంది ఆన్లైన్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అంటే ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్పడం, ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వడం, ఆన్లైన్లో మార్కెటింగ్ చేయడం, ఇలాంటివి. ఇంకొన్ని సందర్భాల్లో ఫారిన్ కంపెనీస్లో అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాహువు కనుక 3వ భావంలో ఉంటే. రాహువు కనుక 3వ భావంలో ఉంటే ఫారిన్ కంపెనీస్లో డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలు చేయడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి. ఇంకొంతమందికి కంటెంట్ రైటింగ్ కానీ, టెక్నికల్ రైటింగ్ కానీ ఉద్యోగాలు చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి రాహు 3వ భాగంలో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ ప్రత్యేకంగా ఈ ప్రొఫైల్స్ ఎందుకు చెప్పంటే ఇవన్నీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేటటువంటివి. కంటెంట్ రైటింగ్ అంటే ఒక చిన్న బ్రాండ్ కోసం కంటెంట్ రాయడం, ఆ ప్రాజెక్ట్ అయిపోతుందంటే 2 వీక్స్కో 3 వీక్స్కో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేటటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ ఇక్కడ చూపించడం జరిగింది. ఎక్కువగా ఫాస్ట్గా అయిపోవాలి ప్రాజెక్ట్స్ అన్నీ. అందుకే కంటెంట్ రైటింగ్, టెక్నికల్ రైటింగ్ అన్న. అలాగే కాకుండా మొబైల్ టెక్నాలజీస్లో కూడా కొంతవరకు పనిచేసే అవకాశం ఉంటుంది. మొబైల్ టెస్టింగ్లో కానీ, మొబైల్ టెక్నాలజీస్లో కానీ రాహు 3వ భావంలో ఉంటే పనిచేసే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. అవి ఎక్కువగా ఎంఎన్సీస్లో చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాహు 3వ భావంలో ఉండేవారికి
యూట్యూబ్ ఛానల్స్లో కూడా సక్సెస్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతూ ఉంటారు. మంచి సక్సెస్ ఉంటుందని చెప్పొచ్చు రాహు 3వ భావంలో ఉంటే. ఓవరాల్గా ఈ ఫలితాలన్నీ ఎక్కువ ఎప్పుడు అనుభవిస్తారు అంటే రాహువు ఈ ఫలితాలన్నీ ఎప్పుడు అనుభవిస్తారు? రాహు దశలో అనుభవిస్తారు. రాహు మహాదశ వచ్చినప్పుడు ఈ ఫలితాలను ఎక్కువగా అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ పైన చెప్పినటువంటివన్నీ ఈ ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుందండి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.